గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లో జీవాల పెంపకం కొనసాగడం వల్ల తరచూ వ్యాధులకు లోనే మృత్యువాత పడుతున్నాయి. సీజన్ వారీగా జీవాల పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గొర్రెలు, మేకల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు సోకి చనిపోతూ ఉంటాయి. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పివి వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా తెలియజేస్తున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలైతే రైతు పడే మానసిక వేదనకు అంతు ఉండదు. అదే పరిస్థితి ఇప్పుడు జీవాల పెంపకంలోనూ కనిపిస్తోంది. వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమలో జీవాల హఠాన్మరణం రైతును కుంగదీస్తోంది, కోలుకోలేని నష్టాలను మిగులుస్తోంది. గొర్రెలు లేదా మేకల పెంపకంలో సాధారణంగా 5% వరకు మరణాలు సంభవిస్తే పెద్దగా నష్టముండదు. కానీ మోర్టాలిటీ శాతం 10కి మించితే నష్టాలు తప్పవు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రైతులు కాలానుగుణంగా జీవాల పోషణ, యాజమాన్యంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో గొర్రెలకు సమతుల్యమైన మేత అందించాలి. వర్షాకాలము ముగియడంతో మరి చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాకాలంలో ఈ గడ్డి బాగా పెరిగి పీచు పదార్థం అనేది ఈ గడ్డిలో బాగా ఉంటుంది. ఈ గడ్డి జాతులను మనం ధాన్యపు జాతి కానీ, కాయ జాతి కానీ మరి సరిగ్గా ఎంచుకోవాలి. ధాన్యపు జాతిలో అయితే మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సజ్జ కానీ అటువంటివి ఎంచుకోవాలి. మరి కాయ జాతిలో అయితే ల్యూసన్ కానీ, బర్సిన్ కానీ ఇట్లాంటివి మనము హెడ్జ్ ల్యూసన్ ఇలాంటివి పోషణ అందించినట్లయితే మరి అవి బాగా పెరుగుతాయి, అభివృద్ధి చెందుతాయి. మరి అలాగే ఈ చలికాలంలో గొర్రెలు, మేకలు బాగా ఈనుతాయి కాబట్టి మరి పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి తల్లి పాల కోసము పోషణ ఎక్కువగా ఉండాలి కాబట్టి ప్రతి జీవాలకి కూడా ఒక 200 నుంచి 300 గ్రాములు అదనంగా మరి దానాను ఇచ్చినట్లయితే వాటికి పోషక పదార్థాలు లభిస్తాయి. మరి ఈ విధంగా మనము అన్ని జాగ్రత్త చర్యలు పోషణ పరంగా తీసుకొని వాటిని మనము పెంపొందించుకోవాలి. చలికాలంలో గొర్రెలు లేదా మేక పిల్లల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలు పుట్టిన వెంటనే వాటిని వెచ్చటి ప్రదేశంలో ఉంచాలి. చల్లటి నేల మీద కాకుండా ఏదైనా పొడిగుడ్డ లేదా గోనె సంచి వంటి బస్తాలపై పడుకోబెట్టాలి. నేల ఎప్పుడూ పొడిగా ఉండేటట్టు చూడాలి. మూత్రం పోసిన వెంటనే ఆరబెట్టే విధంగా తగిన సూర్యరశ్మి నేలపై పడే విధంగా షెడ్ నిర్మాణం చేసుకోవాలి. చలికాలంలో చల్లటి గాలులు తగలకుండా షెడ్డు చుట్టూ పరదాలు కట్టి వెచ్చటి వాతావరణం ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. మరి చలికాలంలో చూసుకున్నట్లయితే షెడ్డు చుట్టూ కానీ మరి షెడ్డు లోపల కూడా పొడి వాతావరణము ఉండేటట్లు చూసుకోవాలి. మరి షెడ్లలో చలిగాలి తీవ్రత ఎక్కువగా ఉండకుండా మరి షెడ్ల చుట్టూ గోనెతట్లు కట్టుకోవడము లాంటివి చేసుకోవాలి. అలానే చిన్న పిల్లలు ఉంటే కనుక మనము వరిగడ్డి వాటిలో పేర్చి వెచ్చదనాన్ని చూసుకోవాలన్నమాట. మరి చలి తీవ్రత వలన మనకు దగ్గు కానీ, ముక్కు నుంచి చీమిడి కానీ కారడము జరుగుతుంది. శ్వాసకోశ ఇబ్బంది ఏది కూడా తలెత్తకుండా చూసుకోవాలి. ఒకవేళ అలానే వదిలేసినట్లయితే వాటి మీద ఈగలు వాలడం కానీ, మరి అలానే నాసిక రంధ్రాల నుంచి బ్రెయిన్కి వెళ్ళి గిడ్డు అనే రోగం కూడా సంభవిస్తుంది. మరి ఇలాంటి రోగాల బారిన పడకుండా మనము తగు జాగ్రత్త చర్యలు తీసుకొని వాటికి పొడి వాతావరణం అనేది మనము కల్పించాలి. బాహ్య పరాన్నజీవులను నిర్మూలించడానికి బ్యూటాక్స్ కానీ, డెల్టామెథ్రిన్ కానీ, సైపర్మెథ్రిన్ కానీ ఒక 2 ml per 1 లీటర్ వాటర్లో కలిపి మనం పిచికారీ చేసినట్లయితే బాహ్య పరాన్నజీవుల నుంచి కూడా మనము బయటపడవచ్చు. మరి ఈ విధంగా అంటర్ పరాన్నజీవులు ఎక్కువగా హిమాంకస్ అని అలాంటివి ఈ కాలంలో చూస్తూ ఉంటాము. కాబట్టి వాటికి అనుగుణంగా మనము లెవామిజోల్ కానీ అటువంటివి నట్టల మందులు తాపించుకున్నట్లయితే నట్టల నుంచి మనము బయటపడి ఈ పోషక పదార్థాలు కరెక్ట్గా వాటికి అందేటట్లు చూసుకోవాలి. కొట్టాల చుట్టుపక్కల కూడా మరి పొడి సున్నం కానీ చల్లుకున్నట్లయితే మరి డ్రైగా ఉండేటట్లు పొడి వాతావరణం సృష్టించుకోవాలి. ఈ విధంగా తగు జాగ్రత్త చర్యలు పోషణ పరంగా, హెల్త్ పరంగా మరి చుట్టూ చలిబారిన పడకుండా వాటిని సంరక్షించుకున్నట్లయితే మరి గొర్రెల మంద కూడా అభివృద్ధి చెంది లాభాలు పెంపొందించుకోవచ్చు.